విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని 4 ఏళ్లుగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టినప్పటికీ కేంద్రం మౌనంగా ఉండటం మంచి చర్య కాదని అఖిలపక్ష యూనియన్ నాయకులు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా దీక్ష శిబిరానికి వచ్చి స్టీల్ ప్లాంట్లు కాపాడతామని హామీ ఇచ్చారని, కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందన్నారు. మరి ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖ వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం ఖచ్చితమైన హామీ ఇవ్వాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ వద్ద స్టీల్ ప్లాంట్ అంశాన్ని చర్చించాలని కోరారు. స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమని, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉక్కు రక్షణకే జరిగే డిసెంబర్ 2 కార్మిక ప్రదర్శనను ఉక్కు రక్షణకే జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి. డిసెంబర్ 2వ తారీఖున ఉక్కు జయప్రదం చేయండి. 10 లక్షల పోస్టు కార్డు ఉద్యమాన్ని ఉక్కు రక్షణకే ప్రధానికి 10 లక్షల పోస్టు కార్డు ఉద్యమాన్ని ఉక్కు రక్షణకే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము ప్రభుత్వ రంగంలో ఉంచాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రధానికి రాసినా సరే ఈ రోజు ఇక్కడ చేయడం మానేసి ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొన్ని వేల మంది కార్మికులకి నవరత్న కంపెనీలోని జీతాలు ఇవ్వలేదంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరిగినాడు. రాష్ట్రంలో ఉన్న ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోలేదు, దీన్ని అఖిల పక్షాలు తీసుకెళ్లదని చెప్పారు. మరి మీరు గతంలో కూడా ఇక్కడ టెంట్కి వచ్చారు, ఈ స్టీల్ ప్లాంట్ కాపాడతామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి ఒక ధర్నా పెట్టారు, బహిరంగ సభ పెట్టారు. అమరావతిలో కూడా ఒక ధర్నా చేశారు, ఆయన సంతోషం. కానీ మీ ప్రభుత్వం వచ్చింది, ఈ రోజు మోడీ గారు ఏం చెప్తే చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ ద్వారాగానే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. మీరు మహారాష్ట్ర కూడా వెళ్ళి బీజేపీ ఓటేయమని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఈ స్టీల్ ప్లాంట్ అన్యాయం జరిగితే ఎందుకు మీరు పట్టించుకోలేదని చెప్పి మేము బాధపడుతున్నాం. సుమారు 4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు తెలుగు అకౌంట్ జరుగుతున్న ఈ పోరాటానికి సూచికగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటిస్తూ దీన్ని సేవల్లో విలీనం చేయాలని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్లాంట్ ను నిర్వీర్యం చేసింది, ఈ ప్లాంట్ పట్ల అనుచితంగా వ్యవహరించిందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి రేపు 29న విశాఖపట్నం వస్తున్నటువంటి నగరానికి వస్తున్నటువంటి ప్రధానమంత్రి దృష్టికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో